సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరస్తుల కన్ను. ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ నేరస్తుల బారిన పడడం తప్పదనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కాదేది సైబర్ క్రైమ్ కి అనర్హం అన్నట్లుగా ఆ బ్యాచ్ కూడా సరికొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సమయంలో తాజాగా సమగ్ర కుటుంబ సర్వే పైన సైబర్ నేరస్తులు కన్ను వేశారని అంటున్నారు. అవును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పైన సైబర్ నేరస్తుల కన్ను పడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫ్యామిలీ డీటెయిల్స్ సేకరించేందుకు ఫోన్ చేశామని చెబుతూ అడిగిన పత్రాలు ఇవ్వాలని కోరుతూ కాల్స్ వస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కాల్ చేశామని చెబుతూ ఆధార్, పాన్ తదితర వివరాలు అడుగుతున్నారని, లేని పక్షంలో తాము పంపించే లింక్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నేరగాలు నమ్మిస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో వాళ్ళు వాట్సాప్ కు పంపించిన లింక్ పై క్లిక్ చేస్తే ప్రమాదకర యాప్లు ఫోన్ లో డౌన్లోడ్ అయిపోతాయి. దీంతో మన ఫోన్ ని వాళ్ళు పూర్తిగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇందులో భాగంగా ఆ ఫోన్ లోని ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు మొదలైన వివరాలను తమ చేతిలోనికి తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు. అక్కడ నుంచి వారు అసలు పని మొదలవుతుంది. ఆ ఫోన్లలో ఉన్న పర్సనల్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇదే సమయంలో అప్పటికే యాక్సెస్ పొందిన బ్యాంక్ ఖాతా పాస్వర్డ్ తో డబ్బును తస్కరించడం చేస్తారని అంటున్నారు. మరికొంతమంది ఆ ఫోన్లలో ఫోటోలతో మార్పింగ్ చేసి భారీగా డబ్బు గుంజుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సర్వే సిబ్బంది నేరుగా ఇళ్లకే వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారు తప్ప ఫోన్లు చేసి ఫోన్లకు లింకులు పంపరు అనే విషయమంతా గుర్తించుకోవాలి. ఇదే సమయంలో సర్వే సిబ్బంది ఆధార్, పాన్, రేషన్ కార్డులు తీసుకోరు, ఫోటోలు అడగరు. ఇదే సమయంలో వేలి ముద్రలు సేకరించరు. ఈ విషయాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఏదైనా అనుమానాస్పద లింకులు వచ్చినా, మోసపోయినట్లు తెలిసినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.